అందరికీ నమస్కారం అండోయ్! వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? ఇవి దసరా స్పెషల్ వీడియోస్ అండోయ్! రెండో రోజు గాయత్రి దేవమ్మ సింబలైజెస్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. ఈ అమ్మకి దద్దోజనం నైవేద్యంగా పెడతారండోయ్! నేను ఆల్రెడీ మొదటి రోజు ఏ అమ్మని పూజిస్తారు, ఈ నైవేద్యం ఏం పెట్టాలి అని వీడియో చేశానండి. చూడకపోతే చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుక్కర్ తీసుకుని ఒక కప్పు బియ్యం వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకోండి. బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి. ఈలోపు మీకో పొడుపు కదా, అందరికీ ఒకే కొడుకు ఒకే కూతురు. ఏంటది మీకు గాని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్నాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, నేను చూపిచ్చిన విధంగా చేసుకోండి. అన్నం ఎంత మెత్తగా ఉంటే అంత బావుంటుందండి ఈ దద్దోజనం. ఇప్పుడు ఇందులో 2 కప్పులు పెరుగేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ పోపు, జీడిపప్పు వేసుకోవడమే. దీనికోసం ఒక పాన్ పెట్టుకుని 2 చెంచాలు నెయ్యేసుకోండి. నెయ్యే ఎందుకు, వై నాట్ నూనె అంటే నెయ్యి ఇంకొంచెం కమ్మదనాన్ని యాడ్ చేస్తుంది కాబట్టి. నెయ్యి కాగాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చీలు, కరివేపాకు, ఇంగువ వేసుకోండి. ఆవాలు చిటపటమన్నాక అన్నంలో వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ ఒక చెంచా నెయ్యేసుకొని జీడిపప్పు బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోండి. వచ్చాక ఇందులో వేసేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన దద్దోజనం ప్రసాదం రెడీ. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఒక్కసారి చదువుకుని అమ్మకి నైవేద్యం పెట్టేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ క్లిక్ చేయమంటుంది మీ ఎర్రప్రగడ.